శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 26వ తేదీ గురువారం తిథి నాడు కుంభరాశి జాతకులు మీరు ఈ రోజున ఇంకాస్త అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడూ కూడాను జాగ్రత్తల్లోనే ఉంటారు ఈ రాశి జాతకులు. ఏ విషయమైనా ఒకటికి పలుమార్లు ఆలోచిస్తారు. కానీ గ్రహస్థితి సరిగా లేదండి. ఈ రోజున మీరు చాలా వరకు కూడాను ప్రతి విషయంలో ఒక అడుగు వెనక్కి వేయడమే ఉత్తమము. అందులో నా వీరితో ఈ రోజున మీకు గొడవ జరగబోతుంది కావున తస్మాత్ జాగ్రత్త. అసలు ఏం జరగబోతుంది ఈ రోజున కుంభరాశి జాతకులకు, ఎవరితో మీకు గొడవ జరగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు ఎవరైనా మంచి మాటలు చెబితే గనక ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోండి. ఎదుటి వారు చిన్నవారు అయినా పెద్దవారు అయినా కూడాను మీ యొక్క జీవితంలో ఈ రోజున ఎవరు ఏ సలహాని ఇచ్చినా ఖచ్చితంగా మీరు ఆలకించే ప్రయత్నం చేయండి. పెడ చెవిన అస్సలు పెట్టొద్దు. ముఖ్యంగా ఈ రోజున ఎటువంటి తగాదాల్లో తలదూర్చవద్దు. ఎవరి విషయంలో కూడాను మీరు న్యాయ అన్యాయాలు చెప్పడానికి మాత్రం వెళ్లవద్దును. ఎవరి కష్టంలో కూడా మీరు ఆపన్న హస్తాన్ని అందించవద్దు. ఈ రోజున కర్ర కూడా మిమ్మల్ని పామై కాటేసిన చందన పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మార్పుదల జరగబోతున్నాయి. ఏ విషయంలో కూడా మీరు కలగ చేసుకున్న ఆ యొక్క విషయం మీ తలకు చుట్టుకుంటుంది. ఇందులో సందేహమే లేదు. అలాగే మీ ఇంటికి వచ్చి ఎవరైనా ఈ రోజున ఆప్తులు కానీ, ఆత్మీయులు కానీ, సహోద్యోగులు కానీ, స్నేహితులు కానీ ఏదైనా సహాయాన్ని అడిగితే గనక ఈ రోజున పోస్ట్ పోన్ చేయడం ఉత్తమం. లేకపోతే గనక ఆ యొక్క గొడవ మిమ్మల్ని అడిగిన మీ మిత్రులే శత్రువులుగా మార్చేస్తోంది. ఈ రోజున ఎవరికి ధన సహాయమే కాదండి, మాట సాయం కూడా చేయవద్దును. అలాగే సమయాన్ని కుదుర్చుకొని మరి వారి యొక్క కష్టాన్ని తీర్చడానికి వారి వద్దకు మీరు వెళ్లినా కూడా మీరు చేసిన పుణ్యం వారికి పాపంగా కనిపిస్తుంది. వారికి మీకు మధ్యన తగాదా ఎక్కువైపోతుంది. వారు ఆప్తులు అయినా సన్నిహితులు అయినా గొడవ జరిగిపోయిన తర్వాత మీ మనసు చాలా విచారిస్తుంది. అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకునే లోపే అంతా జరిగిపోతుంది. ఈ యొక్క పరిస్థితి మిమ్మల్ని మానసికంగా కృంగతీస్తుంది. కావున ఈ రోజున ఇంటి నుండి బయటకు కదలవద్దు. ఒకవేళ పని నిమిత్తం బయటికి వెళ్లినా మీ యొక్క పనులు పూర్తి చేసుకుని వెంటనే ఇంటికి తిరిగి వచ్చేయండి. ఎవరికి ఏ విధమైనటువంటి సహాయాలు చేయకపోవడం ఈ రోజున ఉత్తమం. కుటుంబ సభ్యుల యొక్క మాటను వినండి. వారు ఏది చెప్పినా కూడా ఆలకించండి. వారి సలహాలు పరిగణలోకి తీసుకోండి. లేకపోతే గనక మీ జీవితంలో ఈ రోజున పెను విధ్వంసం వీరితో గొడవ జరగడం రీత్యా కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.